నేనేమంటున్నానంటే మిత్రులారా, ఇక్కడ పోరాటం ఇది నాది ఉపన్యాసం కాదు, నిజం. నిజాన్ని నా బిడ్డలతో, నా అన్నలతో, నా తండ్రులతో, నా అయ్యలతో మాట్లాడుకుంటున్నా, నిజం మాట్లాడుతున్నా మీతో. నిద్ర ఎట్లా పడుతుందన్నా? 42% రిజర్వేషన్స్ సాధించకుండా 42 నుంచి రేపు కులగణన జరిగితే 56% రిజర్వేషన్స్ సాధించకుండా మనం నిద్రపోతే మనంత ద్రోహులు ఇంకొక లేడు భూమండలం మీద. చెప్పండి గ్రామాలకి. 56% రిజర్వేషన్స్ కానీ మన బీసీ వర్గాలకు వస్తే, 22% రిజర్వేషన్స్ కానీ ఎస్సీలకు వస్తే, 12% రిజర్వేషన్స్ కానీ ఎస్టీలకు వస్తే తెలంగాణ ఉద్యమం కన్నా కోటాను కోట్ల రెట్లు లాభం అని గ్రామ స్థాయికి పోయి చెప్పి విప్లవాన్ని లేపుతాం. ఆ విప్లవాన్ని లేపడానికే 42% రిజర్వేషన్ల సాధన కమిటీ రేపు తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లా రథయాత్ర వేసుకొని తిరగడానికి ఈ వేదిక మీద ఉన్న నాయకులు సిద్ధం కాదు. 42% ఎబో 42%, అది 52 దాకా పోతుందా, 56 దాకా పోతుందా? అలాంటి ఒక కార్యాచరణని గత 3 నెలల క్రితం బిల్స్ డ్రాఫ్టింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పార్లమెంటు దాకా పంపించే ఒక బిల్స్ని డ్రాఫ్ట్ చేసి ఆ బిల్స్ని ఒక పెద్ద ప్రొజెక్టర్ మీద పెట్టి ఎట్లా బిల్స్ తయారు చేయాలి, మనకి 42% రిజర్వేషన్లను ఎట్లా సాధించాలి, తమిళనాడులో ఎట్లా సాధించి విజయవంతమయ్యారో ఆ బిల్స్ని డ్రాఫ్ట్ చేసి ఆ డ్రాఫ్టింగ్ అంతా మా అందరి ముందు ప్రజెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు పంపించారు. ఇలాంటి ఈశ్వరయ్య గారి దగ్గర బుద్ధి, జ్ఞానం, చట్టం తెచ్చేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి జస్టిస్ ఈశ్వరయ్య గారి పాదాలకు నమస్కారం పెట్టి ఆ చట్టం తయారు చేయాల్సి ఉండే. మరి రేవంత్ రెడ్డికి ఈశ్వరయ్య గారు కనపడలేదు కాబట్టి హైకోర్టులో రేవంత్ రెడ్డి పరువు ప్రపంచం ముందు హైకోర్టు తీసిపారేసింది. ఈ చట్టం చెల్లదు, ముందు బ్రేక్ పడింది. మరి ఈశ్వరయ్య గారి డ్రాఫ్టింగ్ యాజ్ ఇట్ ఈజ్గా పంపినామని ఒక మనిషి అంటాడు. యాజ్ ఇట్ ఈజ్ కాదు, 9th షెడ్యూల్లో పోరాటం చేయాల్సినటువంటిది తప్ప మిగతాదంతా పెట్టారు. అసలైన 9th షెడ్యూల్ మిస్ అయిపోయింది. ఈ 9వ షెడ్యూల్లో పెట్టి బీసీలకి జీవం పోసే 42% రిజర్వేషన్ల సాధనకి ఒక వేదిక కావాలి. మీరు ఏ సంఘంలోనే ఉండండి, హృదయం ట్రాన్స్ఫార్మ్ అయి మీ శరీరాలు మలినం బట్టి ఏ పార్టీలలో మీరుండి పాపాలు చేసినా 2 చెంపలు వేసుకొని దేవుడికి దండం పెట్టినట్టుగా వివిధ పార్టీలలో ఉండే మన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ గుడిలోకి వచ్చి తప్పొప్పుకొని మా దగ్గర పనిచేయండి. ఎందుకంటే తిరుపతి పోతుండగా పోయి ఆ చెంపలు ఈ చెంపలు పటాపటా కొట్టుకొని ఉండి 10 రూపాయలు వేసి మాకు బుద్ధిని ప్రసాదించి అంటారు కదా. ఇగో ఈడ ఈశ్వరుడు కూర్చున్నాడు, రండి తప్పొప్పులు ఒప్పుకొని ఈ ఉద్యమంలో పనిచేద్దాం రండి. ఈ మధ్య నిన్న ఒక సంఘటన జరిగింది, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. జీవితం అంటే పోరాటం, భోజనం చేయటం కాదు. ఆత్మగౌరవం అంటే ప్రతీకారం తీర్చుకోవడం. ఆత్మగౌరవ జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం. జీవితం అంటే అర్థం అదే. అందుకని మరొకసారి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే 4 ఉద్యోగాలు వస్తే, బీసీల 42% రిజర్వేషన్లు సాధిస్తే 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ 4 ఉద్యోగాల కోసమేమో గుండెలు పగలగొట్టుకొని ప్రాణాలు ఇస్తామని తిరిగినాం. కానీ 4 లక్షల ఉద్యోగాలైనా రాగలిగే అవకాశం 69% రిజర్వేషన్లు, ఎస్సీలకు 20%, ఎస్టీలకి 10%, బీసీలకి 52% రిజర్వేషన్లు వస్తే తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కన్నా 1 కోటి రెట్ల ప్రయోజనాలు ఈ రిజర్వేషన్లకు ముడిపడి ఉన్నాయి. కానీ ఈ లెక్క మనకి ఏ నాయకుడు చెప్పకపోయా. మాకు తెలంగాణ అంటే పోయినాం, అయిపోయింది. నేను అడుగుతున్నా, ఉపరాష్ట్రపతిగా రెడ్లు ఏమనుకున్నారంటే, రాష్ట్రపతిగా మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి ఎప్పుడో పోయిండు, కొత్త తరానికి తెలియదు, ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డిని పెట్టి ఆయన మళ్ళీ రాష్ట్రపతిని చేయాలని రెడ్లు కలలు కానీ ఢిల్లీ పోయిండు 4 సార్లు. మీరంతా ధర్నాలకు అనుకున్నారు, ధర్నాలకు కాదు,
సుదర్శన్ రెడ్డిని ఒప్పేయడానికి పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీ. ఆ సుదర్శన్ రెడ్డిని పెట్టేటప్పుడు నీకు ఏ చట్టం అడ్డుపడిందా మాకు ఇవ్వడానికి? ఈశ్వరయ్య గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పెట్టకపోవడానికి నీకు ఏ చట్టం అడ్డుపడది అని అడుగుతున్నాను ఈరోజు. ఏం అడ్డుపడింది? ఇప్పుడు నిన్ను శంకించవచ్చుగా, కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈశ్వరయ్య గారిని నువ్వు ప్రపోజ్ చేయడం లేదు, చేయలేకపోయినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు. కార్పొరేట్ నేను చాలా మెయిన్ డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చాను, నాది ఉపన్యాసం కాదు మిత్రులారా. దయచేసి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్సీలో బీసీలు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినట్టు కనపడింది. అర్థం చేసుకుంటున్నారా? తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో ఎన్ని లక్షల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణని బంద్ చేసినట్టుగా, తెలంగాణ అగ్రగుండం మారినట్టుగా ఏమైనా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉందా? మరి ఆడున్నది ఉద్యమం? ఎక్కడ పోయారు నాయకులు? పెద్ద పెద్ద నాయకులు, మీ శ్రేణులు, మీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో 10,000 గ్రామాలలో, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో, 100 పట్టణాల్లో ఏ షాపు బంద్ అయింది? ఎక్కడ రోడ్డు మీద ధర్నా జరిగింది? తెలవదా? గవర్నమెంట్కి మెజర్స్ లేవా? దానికి కొలమానాలు లేవా? ఆ లెక్క తారుమారు చేయడానికే ఈ యుద్ధం ప్రారంభమైంది. రేపు మొత్తంగా ఈ ఉద్యమాన్ని పదునైన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఉద్యమంగా సాధించుకుంటే మనం 52% దాకా రిజర్వేషన్ తెచ్చుకోవచ్చు. ఎస్సీలకి 15 నుంచి 21, 22 దాకా పోయే అవకాశం ఉంది. రేపు జనాభా లెక్కలు వస్తే 7 నుంచి 10, 11 దాకా పోయే అవకాశం ఉంది ఎస్టీలకి. రేపు 42 సాధిస్తే ఆ వర్గాలను కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా కలుపుకొని మొత్తం వర్గాలు కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి 90% రిజర్వేషన్లు సాధిస్తే సాధించిన తెల్లారే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పట్టుకుంటాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకుంటే అయిపోయా, పని అంతా అయిపోయా. అది కదా చేయాల్సిన పని, అది కదా మన పోరాటం, అది కదా ఆత్మగౌరవం. అందుకని ఈ దిశగా ప్రతి కార్యకర్త, ప్రతి మిత్రుడు ఆలోచించాలి. ఈ మహోద్యమంలో పాల్గొనడమే నిజమైన అసలైన ధర్మం అని భావిస్తూ ఈశ్వరయ్య గారు మనకి పోరాట రూపాన్ని, పోరాట ధర్మాన్ని ఎట్లా టెక్నికల్గా, సాంకేతికంగా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలని మనం ఎట్లా పోరాడాలనో మా అందరికీ స్పష్టమైన మార్గాన్ని ఈశ్వరయ్య గారు ఇవ్వాలని వారిని 2 చేతులతో కోరుతూ ఉన్నాను.